స్టార్టింగ్‌లోనే ఒక గట్టిగా విలనిజం జరుగుతూ ఉంటుంది. ఇంటికి రాబోయే కోడలు ఒక పెద్ద స్కెచ్ వేసింది తులసిని ఈసారి పర్మనెంట్‌గా పైనకి పంపించేసేయాలి, కార్ బ్రేక్స్ తీయాల్సిందే అని ప్లాన్ చేస్తూ ఉంటారు. నన్ను ఇంట్లో నుండి గెంటేయాలి అనుకున్నావు కదా! ఇప్పుడు ఆ ఛాన్సే లేదు అంటూ ఉంటుంది. ఇంకో పక్కన విశ్వ ఇంకా శైలు మ్యారేజ్ కోసం గ్రహస్థ పూజ నడుస్తూ ఉంటుంది. అంతా ప్రక్షుబ్ధంగా జరుగుతున్నట్లు ఉన్న విశ్వ ఫేస్‌లో మాత్రం హ్యాపీనెస్ లేదు. శైలుని పెళ్లి చేసుకున్నా కానీ తను నా ప్రేమించిన అమ్మాయి కాదు కదా అని బాధపడుతూ ఉంటాడు. పూజ మధ్యలో పంతులు గారు చిల్లర డబ్బులు అడిగితే జాను వెళ్ళి విశ్వ రూమ్‌లో వెళ్తుంది. అక్కడ వెతుకుతూ ఉంటుంది. అక్కడ కాయిన్స్ కోసం వెతుకుతూ జానుకి ఒక సర్ప్రైజ్ తగులుతూ ఉంటుంది. విశ్వ కబోర్డ్‌లో జాను ఫోటో కనిపిస్తుంది. ఇది నాకు జాను పైన ప్రేమ పుట్టినప్పుడు తీసుకున్న ఫోటో అని విశ్వ రాసిపెట్టిన మాట చూసి జాను గుండె ఆగిపోతుంది అని తెలుస్తూ ఉంటుంది. అంటే విశ్వ ఇన్ని రోజులు ప్రేమించింది శైలుని కాదు, తను జానుని అని తెలుసుకొని షాక్ అవుతుంది. పాత జ్ఞాపకాలు అన్నీ జానుకి గుర్తొస్తాయి. న్యూ ఇయర్ కార్డ్స్, ఐ లవ్ యూ అంటూ విశ్వ తన వెంటనే ఉంటూ తను బాగా కోరుకుండా తనని ఎంత ప్రాణంగా ప్రేమించాదో అని ఒకటికొకటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నేను విశ్వని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నన్ను ప్రాణంగా ప్రేమించిన లవర్ అని తెలుసుకోలేకపోయాను అని జాను ఫుల్ ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.